తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్లో ఇటీవల జరిగిన పరిణామాలు, ఉప ఎన్నికల వివాదంపై అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత కీలక ప్రకటనలు చేశారు. అసోసియేషన్లో సభ్యుల అనుమతి లేకుండా ఏకపక్షంగా ఉప ఎన్నికలకు వెళుతున్నట్లు అధ్యక్షురాలు సుమలత ప్రకటించడంతో వివాదం మొదలైంది. డాన్సర్స్ అసోసియేషన్లో ఉప ఎన్నికలకు వెళుతున్నట్లు డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రకటించారు. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్లో ఇటీవల జరిగిన పరిణామాలు, ఉప ఎన్నికల వివాదంపై అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత కీలక ప్రకటనలు చేశారు. అసోసియేషన్లో సభ్యుల అనుమతి లేకుండా ఏకపక్షంగా ఉప ఎన్నికలకు వెళుతున్నట్లు అధ్యక్షురాలు సుమలత ప్రకటించడంతో వివాదం మొదలైంది. డాన్సర్స్ అసోసియేషన్లో ఉప ఎన్నికలకు వెళుతున్నట్లు డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రకటించారు. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్లో ఇటీవల జరిగిన పరిణామాలు, ఉప ఎన్నికల వివాదంపై అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత కీలక ప్రకటనలు చేశారు. అసోసియేషన్లో సభ్యుల అనుమతి లేకుండా ఏకపక్షంగా ఉప ఎన్నికలకు వెళుతున్నట్లు అధ్యక్షురాలు సుమలత ప్రకటించడంతో వివాదం మొదలైంది. డాన్సర్స్ అసోసియేషన్లో ఉప ఎన్నికలకు వెళుతున్నట్లు డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రకటించారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, తెలంగాణ డాన్స్ అసోసియేషన్ లో ఉప ఎన్నికలు తీసుకురాబోతున్నట్లు కూడా అసోసియేషన్ సంబంధించిన కూడా ప్రకటించారు. అయితే గత 2 రోజుల్లో కూడా మనం చూస్తున్నాం, పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి డాన్స్ అసోసియేషన్ లో కొన్ని తీవ్ర వివాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అన్ని కూడా చర్చకు దారితీసే పరిస్థితులు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఆ నేపథ్యంలోనే కొంతమంది ఇటు అధ్యక్షురాలు సుమలతకు పూర్తిగా కూడా అపోజ్ అయ్యి ఒక టీమ్ గా ఏర్పడి వాళ్ళందరూ కూడా పూర్తిగా కూడా వాళ్ళకి సంబంధించిన సభ్యత్వాలను పూర్తిగా కూడా రద్దు చేసుకొని వాళ్ళు పూర్తిగా రాజీనామా చేసి అక్కడ నుండి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఆయా స్థానాలు ఏవైతే రాజీనామా చేసినటువంటి స్థానాలు ఉంటాయో అవన్నిటికీ కూడా పూర్తిగా కూడా ఇటు సుమలతను అయితే మొత్తంగా ఉప ఎన్నికలు కండక్ట్ చేస్తున్నట్లు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే జూలై 20వ తారీఖున అయితే ఇటు దానికి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ కి ఇస్తాము. అదే విధంగా జూలై 22వ తారీఖున అయితే దానికి సంబంధించినటువంటి నామినేషన్ ఏవైతే ఉంటాయో ఆ నామినేషన్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం 22వ తారీఖు ఇస్తాం. ఇక అదే విధంగా జూలై 26వ తారీఖున అయితే డాన్స్ అసోసియేషన్ లోనైతే మొత్తంగా ఎలక్షన్స్ ఉంటాయి. సో ఆ ఎలక్షన్స్ అయితే మొత్తంగానైతే దానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జూలై 26వ తారీఖునే జరుగుతాయి. అదే రోజు రిజల్ట్స్ కూడా ఉంటాయంటూ కూడా సుమలత చెప్తున్నా, అంటే అధ్యక్షురాలు సుమలత చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రీసెంట్ గా రాజీనామా చేసినటువంటి సభ్యులు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. ఏదైతే మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఫెడరేషన్ లోకి ఎలాంటి మీరు కనీసం ఇన్ఫార్మ్ చేయకుండా మొత్తంగా ఏ విధంగా ఎలక్షన్స్ కి వెళ్తారు, ఖచ్చితంగా అందరినీ కలుపుకొని ఎలక్షన్స్ లో ముందుకు వెళ్ళాలి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అధ్యక్షురాలు సుమలత తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి టీం సభ్యులు అయితే మొత్తంగా రాజీనామా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఆ నేపథ్యంలోనే మొత్తంగా రాజీనామా చేసినప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి జానీ మాచర్, శేఖర్ మాచర్ వీరిద్దరు కూడా కాస్త మాట పెరిగి కాస్త తీవ్ర చర్చ కూడా దారితీసింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా దీంట్లో చొరవ తీసుకొని మొత్తంగా కూడా గొడవ సిద్ధం చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఉప ఎన్నికలు ఇప్పుడు కండక్ట్ చేస్తున్నట్లు కూడా తాను అధికారికంగా డాన్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్షులు సుమలత ప్రకటించిన నేపథ్యంలో మొత్తంగా ఆ విధంగా చేయకూడదు, మమ్మల్ని ఎందుకు విడదీసి చేస్తున్నారంటూ కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున నిరసిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే దీంట్లో ఫెడరేషన్ సంబంధించిన మీటింగ్ కూడా నిన్న జరిగిన నేపథ్యంలో ఫెడరేషన్ సభ్యులు కూడా జోక్యం చేసుకొని మొత్తంగా దీనికి సంబంధించినటువంటి అందరి సమన్వయంతో ముందుకెళ్లాలి తప్ప ఇలా ఇష్టారీతిన ఏ విధంగా మీరు తీసుకుంటారు, ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా సంబంధించినటువంటి నిరసనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు అయితే అధ్యక్షురాలు సుమలతను అయితే ఈ డాన్స్ కార్డులు కేవలము వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రమే ఇస్తున్నారు, అంతే తప్ప వేరే వాళ్ళకు ఇవ్వట్లేదు. ఇక్కడ కష్టపడి ఏదైతే డాన్స్ చేస్తున్నటువంటి సభ్యులకు తీవ్రంగా కూడా వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటూ కూడా రీసెంట్ గా అసోసియేషన్ లో ఉన్నటువంటి మెంబర్స్ అయితే రాజీనామా చేశారు. కాకపోతే మరోవైపు సుమలత మాత్రం లేదు, మేము సరిగ్గానే కార్డుల పంపిణీ చేస్తున్నాము, ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి
వ్యక్తులకు కార్డులు వెళ్లకుండా ఇక్కడ కష్టజీవిగా కష్టాన్ని నమ్ముకున్న వారికి అయితే మేము కార్డులు ఇస్తున్నామంటూ సుమలత చెప్తున్న పరిస్థితి. సో ఇదంతా కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఈ సమస్యను అందించి పరిష్కరించాల్సింది పోయి ఏకంగా రాజీనామా చేస్తే ఆ రాజీనామాని ఆమోదించడము, అదే విధంగా వాళ్ళు రాజీనామా చేసిన కేవలం 2-3 రోజుల్లోనే మళ్ళీ వచ్చి ఆ ప్లేస్ లోనే ఉప ఎన్నికలు పెట్టడం ఏంటి అంటూ కూడా రాజీనామా చేసినటువంటి సభ్యులు స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి సమన్వయంతో ముందుకెళ్తేనే ఉప ఎన్నికలు పెట్టారా, లేకుంటే పెట్టకూడదు అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా నిరసన చేస్తున్న నేపథ్యంలో అధ్యక్షురాలు సుమలత మాత్రం మేము పూర్తిగా కూడా రాజ్యాంగబద్ధంగానే వెళ్తున్నాము, మేము ఉన్నటువంటి చట్టాల పరిమితంగానే తీసుకొని వెళ్తున్నామంటూ కూడా సుమలత చెప్తున్నారు. సో చూడాలి, మొత్తంగా జూలై 26వ తారీఖున ఎలక్షన్స్, అదేవిధంగా జూలై 20 తారీఖున నామినేషన్స్ ఉంటాయి కాబట్టి అవి సవ్యంగా జరుగుతాయా, లేకపోతే అక్కడ ఏమైనా మళ్ళీ అవకాశాలు జరుగుతాయా, లేకపోతే అక్కడ పెద్ద ఎత్తున మళ్ళీ ఏమైనా వివాదాలు పుట్టుకొస్తాయనేది కూడా ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అక్రమ్.